రోజు ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఈ రోజు వచ్చేసి మనము బెర్రీ బనానా స్మూతీ చేసుకుంటున్నాం. వావ్, ఇది కూడా చాలా బాగుంటుంది, చెప్పక్కర్లేదు ఇంకా. ఓకే, సో బెర్రీ బనానా స్మూతీ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. బెర్రీ బనానా స్మూతీకి కావాల్సిన పదార్థాలు: అరటిపండు, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బాదం, పిస్తా, వాల్నట్స్. బెర్రీ బనానా స్మూతీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. తయారీ విధానంలోకి ఎంటర్ అయిపోదాం. ఓకే, సో నిన్నైతే మనం నట్స్తో అది ప్రిపేర్ చేసుకున్నాము. ఈరోజు ఫ్రూట్స్. అసలు స్నాక్స్లో ఏది తీసుకుంటే బాగుంటుంది, ఏది అవాయిడ్ చేసుకోవాలి? సో హెవీ డెన్స్ ఫుడ్స్ అనేవి మనం అవాయిడ్ చేయాలి అశ్విని గారు. సో ఇన్ జనరల్గా మనం చూసుకున్నట్టే సమోసాస్, చిప్స్ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉంటాము. సో డీప్ ఫ్రై ఐటమ్ అయిపోతుంది అండ్ దాంట్లో క్యాలరీ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ నరిష్మెంట్, న్యూట్రియన్ గురించి మాట్లాడుకుంటే చాలా తక్కువగా ఉంటాయి దాంట్లో. అన్నెసెసరీగా ఓన్లీ ఎనర్జీ లెవెల్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అదే మనము ప్రాపర్ స్నాక్స్ తీసుకోవాలని ఉన్నప్పుడు, ఒకవేళ వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు అయితే మనం ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, సలాడ్స్ కానీ అలాంటివి తీసుకోవాలి. అండ్ నట్స్ వచ్చేసి మనము ఒక మార్నింగ్ స్నాక్, మిడ్ మార్నింగ్ స్నాక్, ఏదైతే బ్రేక్ఫాస్ట్ లంచ్ ముందు మనం స్నాక్ చేస్తామో అప్పుడు తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే దాంట్లో ఉండే న్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో మనకు బాడీగా అందుతాయి కాబట్టి, జింక్ కానీ, సెలీనియం కానీ, అండ్ మనం నిన్న చేసుకున్న దాంట్లో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి చాలా హెల్ప్ అవుతుంది. అబ్జార్ప్షన్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఈవినింగ్ స్నాక్స్ 5 o'clock అలా తీసుకున్నప్పుడు లైట్ స్నాక్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫ్రూట్స్ కానీ, లేదంటే కట్ వెజిటేబుల్స్ కానివ్వండి, అలాంటివి తీసుకుంటే బాగుంటుంది. ఓకే, నైట్ టైం కూడా చాలా మందికి అంటే కొంచెం ఎర్లీగా డిన్నర్ చేసే వాళ్ళకి నైట్ ఆకలేస్తుంది కదా, లేట్గా పడుకుంటే కనుక ఆ టైంలో ఎటువంటి స్నాక్ తీసుకుంటే మంచిది? సో ఆ టైంలో కూడా మనం ఒకవేళ మీరు హెల్తీగా వెజిటేబుల్స్తో మీరు స్నాక్స్ చేసుకుంటే, లైక్ తందూరి బ్రాకలీ మనం చేసుకున్నాం లాస్ట్ టైం, సో అలాంటివి మనం యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే వెజిటేబుల్ బేస్గా ఉంటుంది కాబట్టి క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనం క్రేవింగ్స్ అనేవి కంట్రోల్ చేయొచ్చు. ఓకే, ఏ టైం లోపు మనం లాస్ట్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే లాస్ట్ స్నాక్ కానీ ఆపేయాలి? సో లాస్ట్ మీల్ మనది ఏంటంటే 8 లోపు మనం ఫినిష్ చేస్తే చాలా మంచిది అశ్విని గారు. ఎందుకంటే బిఫోర్ బెడ్ టైం అంటే 2 to 3 hours బిఫోర్ మనము మన లాస్ట్ మీల్ అనేది చేసేసుకోవాలి. ఎందుకంటే డైజెషన్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. లేదంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా చూడాల్సి వస్తుంది. అండ్ యాసిడిటీ ఇష్యూస్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో అవి అవాయిడ్ చేయాలంటే మనం మినిమం 2 to 3 hours బిఫోర్ బెడ్ టైం మనం లాస్ట్ మీల్ పెట్టుకుంటే చాలా మంచిది. అండ్ హెవీ డెన్స్ మీల్ ఏవైతే ఉంటాయో మనం బిఫోర్ 6 o'clock తీసుకోవాలి. అప్పుడు మన మెటబాలిజం రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది, తొందరగా జీర్ణం అవుతుంది అనమాట. ఓకే, సో ప్రాసెస్లోకి వెళ్తాం. ఏం చేయాలి ఫస్ట్? సో స్మూతీ కాబట్టి చాలా క్విక్గా అయిపోతుంది. మనం బ్లెండ్ చేసుకుందాము ఫ్రూట్స్ వేసుకొని. ఓకే, సో ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుంటున్నాను. బెర్రీస్ యాడ్ చేసుకోవాలి. సో బెర్రీస్ కూడా మనం ప్రాపర్గా వాష్ చేసిన తర్వాతే యూస్ చేయాలి అశ్విని గారు. దాంట్లో పెస్టిసైడ్స్ కానీ అలాంటివి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు ఫామ్లో అండ్ ప్యాకేజింగ్ టైంలో కూడా. సో అలాంటి కెమికల్స్ని మనం అవాయిడ్ చేయాలంటే ప్రాపర్గా వాష్ చేసిన తర్వాతే బెర్రీస్ యూస్ చేయాలి. ఓకే, హాట్ వాటర్ అండ్ సాల్ట్ రెండిట్లోనే మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ 1 బనానా యాడ్ చేస్తున్నాను. ఓకే, సో బనానా యాడ్ చేసుకున్నాం కదా అశ్విని గారు. నెక్స్ట్ మనము బ్లూబెర్రీస్ యాడ్ చేసుకుంటున్నాము. ఓకే, అండ్ చాప్డ్ నట్స్ అన్నమాట. సో ఫస్ట్ మనం స్మూతీ చేసుకున్నాం, ప్రాపర్గా బ్లెండ్ అవ్వాలని. ఫస్ట్ మనం ఓన్లీ ఫ్రూట్స్ ఏవైతే యాడ్ చేస్తున్నామో అది బ్లెండ్ చేసుకున్నాము. ఇప్పుడు కాస్త మిల్క్ యాడ్ చేసుకుందాం. ఓకే, బాయిల్ చేశారా అండి? సో పాస్చరైజ్ మిల్క్ కాబట్టి మనకి బాయిల్ చేసిందే ఉంటుంది, మనం డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. లేదు మీకు డబుల్ బాయిలింగ్ కావాలంటే మీరు బాయిల్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి బ్లెండ్ చేసుకుందాం అశ్విని. ఓకే, సో
సో మన స్మూతీ రెడీ అయిపోయింది అశ్విని గారు. స్మూతీ కాబట్టి థిక్గా ఉంటుంది. నేను పాలు చాలా తక్కువగా వేశాను, సో థిక్నెస్ రావడానికి కోసం. ఇది కొంచెం స్మూతీ అంటే మనకి హెవీగానే ఉంటుంది కదా, ఫిల్లింగ్ కూడా బాగుంటుంది. ఏ టైంలో తీసుకుంటే బాగుంటుంది ఇది? సో ఇది కూడా మనం మిడ్ మార్నింగ్ అయితే ప్రిఫర్ చేయొచ్చు, లేదు అన్న ఈవినింగ్ టైంలో కూడా మనం ఈ స్మూతీస్ అనేది తీసుకోవచ్చు అశ్విని గారు. చాలామంది వాటర్ కంటెంట్ అనేది చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు కాబట్టి మనం వాటర్ అనేది ఇలా కూడా కవర్ చేసుకోవచ్చు. సో వాటర్ డెన్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనం డైలీ రిక్వైర్మెంట్ వాటర్ కూడా కవర్ చేసుకోవచ్చు. ఓకే, స్మూతీస్లో కానీ జ్యూసెస్లో కానీ పాలు బదులుగా కొంతమందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది కదా, ఆ టైంలో మనం వాటర్ యూస్ చేసుకుంటే బాగానే ఉంటుందా? సో మనం లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నప్పుడు వాటర్ యూస్ చేసుకోవచ్చు, బట్ మనకు ఆ ఫ్లేవర్ కావాలి కాబట్టి మనం ఓట్ మిల్క్ కానివ్వండి, సోయ్ మిల్క్ కానివ్వండి, లేదంటే ఆల్మండ్ మిల్క్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్క్స్ అనేవి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. మనం అవి యూస్ చేసుకోవచ్చు. అండ్ కొత్తగా లాక్టోస్ ఫ్రీ మిల్క్ కూడా వస్తుంది మనకి. సో సేమ్ కౌ మిల్క్, బెఫెలో మిల్క్ని మనకి ట్రీట్మెంట్ చేసి, అంటే దాన్ని ప్రాసెస్ చేసి బేసిక్గా లాక్టోస్ అనేది బ్రేక్ డౌన్ చేశారు. సో వాళ్ళు రెగ్యులర్ మిల్క్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. నిన్నటి ఎపిసోడ్లో కూడా మనం చాక్లెట్ అవి కూడా యూస్ చేసాం కదా, అండ్ ఇప్పుడు బనానా కూడా వాడుతున్నాము. డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చు, దీంట్లో ఏమన్నా అవాయిడ్ చేయాల్సినవి ఉన్నాయా? సో ఒకవేళ డయాబెటిక్ పేషెంట్స్ కనుక తీసుకుంటే, ముఖ్యంగా మనం ఎస్టర్డే రెసిపీ చాక్లెట్ ఎనర్జీ బైట్స్ మాట్లాడుకుంటే దాంట్లో డేట్స్ అనేవి అవాయిడ్ చేసేయాలండి. డేట్స్లో ఎక్కువగా షుగర్ రిలీజింగ్ కంపౌండ్స్ ఉంటాయి కాబట్టి చాక్లెట్ అనేది అలాగే పెట్టేసుకొని వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువగా ఎనర్జీ స్పెండ్ చేసే ముందు, అంటే మనం మార్నింగ్ అవర్స్లో ఆ వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ మార్నింగ్ అవర్స్లో మనం ఆ బైట్స్ తీసుకుంటే కనుక వాళ్ళకి బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఈరోజు కనుక మనము ఈ రెసిపీ ఒక డయాబెటిక్ పర్సన్ తీసుకోవాలంటే బనానా హాఫ్ చేసేసుకొని, ఫుల్ బనానా కాకుండా బెర్రీస్ అండ్ అలాంటివి ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో రోజు తీసుకోం కాబట్టి ఆల్టర్నేట్గా మనం ఏదైనా ఫ్రూట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎస్, ఓకే ఓకే. సో మనం సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకుందాం. ఓకే. అశ్విని గారు, బెర్రీ బనానా స్మూతీ రెడీ అయిపోయింది. ఓకే, ఎస్, హెల్దీ స్నాక్లో భాగంగా బెర్రీ బనానా స్మూతీ అయితే మనం ప్రిపేర్ చేసేసుకున్నామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. బెర్రీ బనానా స్మూతీకి కావాల్సిన పదార్థాలు: అరటిపండు, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బాదాం, పిస్తా, వాల్నట్స్. బెర్రీ బనానా స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో స్ట్రాబెర్రీ ముక్కలు, అరటిపండు ముక్కలు, బ్లూబెర్రీస్, బాదం ముక్కలు, పిస్తా, వాల్నట్ ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కొద్దిగా పాలు వేసి మిక్సీ పట్టుకుని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బెర్రీ బనానా స్మూతీ రెడీ.